కంప్లీట్ ప్రాసెస్ ఆన్‌లైన్‌లో అయిపోయింది మాకు. ఆఫ్‌లైన్‌లో ఒక్క ప్రాసెస్ జరగలేదు. అంటే 20,00,000కి అప్లై చేస్తే 19,00,000కే వచ్చింది. ఓకే. 19,00,000ల 1,00,000 మా సెక్యూర్ డిపాజిట్. అంటే అది 18,00,000 కిందకే పోతది. అవును. 18,00,000 కింద. ఇప్పుడు చిన్న చిన్న రూల్స్ అనేది తీసేయడం జరిగింది చాలా వరకు. ఇట్లా సైన్ బోర్డ్ రిక్వెస్ట్‌మెంట్ అవి ఇవి అనేది ఫీల్డ్ మీదకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా రూల్స్ మార్చిల్లు. కాబట్టి ఇప్పుడు ఈజీ అనుకుంటాను నేను. ఇప్పుడు చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేసేది ఎక్కడ అంటే బ్యాంక్ దగ్గర. బ్యాంక్ దగ్గర. వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేయాలి. హ్మ్. అంటే మీరెట్లా పోయిర్రు? వాళ్ళు మనల్ని నమ్మాలంటే ఇప్పుడు మీరు ఇంత ఎంగేజ్‌లో పోయి మీరు అవన్నీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీకు ఒప్పుకురంటే ఇది చాలా అచీవ్ కాబట్టి. అంటే ఎట్లా ఎళ్తే మనకు వాళ్ళ నుంచి ఆ యెస్ అనే రెస్పాన్స్ వస్తదంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అన్న. కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. జస్ట్ ఒక 19 ఇయర్స్ అబ్బాయి పీఎంఈజీపీ లోన్‌కి అప్లై చేసిండు. అప్రూవ్ అయింది. మొత్తం ఆన్‌లైన్‌లోనే సింపుల్‌గా జరిగిపోయిందని మనతో చెప్పడం జరిగింది. అసలు ఎట్లా స్టార్ట్ చేసిండు? ఎట్లా అయింది? చాలామంది ఈ పీఎంఈజీపీ అంటే స్ట్రగుల్ అంటాడు. అంటే బ్యాంకోడు ఇయ్యడని, మనకు రాదు, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి రాదని అనుకుంటారు. సో, ఈ అబ్బాయి జస్ట్ 19 ఇయర్స్‌కి అప్లై చేసిండు. ఇది వచ్చింది కూడా ఇప్పుడు 2 ఇయర్స్ అయింది. సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తుర్రు. మీరక్కడ బ్యానర్ కూడా చూసుకోవచ్చు. సో, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇది అప్రూవ్ చేసింది. సో, ఇక్కడ పక్కకే షెడ్ ఉంది. 20 యానిమల్స్‌తోని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. సో, ఏ టు జెడ్ మనం పూర్తి వివరాలు రైతు మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకొని లాస్ట్ వరకు మీకు చూసి నచ్చితే సో, ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్న ముందుగా మీ పేరు, షెడ్ లొకేషన్ అన్న? నా పేరు జశ్వంత్. ఇదొచ్చేసి రెడ్డిపురం రోడ్‌కుంది. హన్మకొండ. ఇప్ హన్మకొండలో రెడ్డిపురం రోడ్‌కుంది. ఇప్పుడు ఈ పీఎంఈజీపీ లోన్ త్రూగా మీరు ఎళ్లిర్రు కదా అన్న. హ్మ్. అసలు మీకు స్టార్టింగ్ అసలు ఈ పీఎంఈజీపీ లోన్ గురించి ఎట్లా తెలుసు? దాని గురించి ఏమైనా మామూలుగా చెప్పాలా? ఇంటర్నెట్‌లో ఇగ అట్లా తెలిసింది. తర్వాత దాని గురించి అప్లికేషన్‌లో అప్లై చేసుకోవాలని తెలిస్తే అప్లికేషన్ ఫీజ్ పే చేసి మా డీటెయిల్స్‌ని ఇయ్యడం జరిగింది. తర్వాత ఒకసారి ఫస్ట్ రిజెక్ట్ అయింది. తర్వాత రిజెక్షన్‌కి రిమార్క్ వస్తది కదా! హ్మ్. ఏ డాక్యుమెంట్స్ అనేటివి తప్పున్నాయో తెలిసిన తర్వాత మళ్ళా ఏది రీఅప్లై ఏది చేసి ఏది తప్పుందన్న? ఇప్పుడు మనకి వాళ్ళు డైరెక్ట్‌గా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇట్లాంటి డాక్యుమెంట్స్ డైరెక్ట్‌గా వాళ్ళు అడగరు. హ్మ్. మనం ఏం చేయాలంటే అడిషనల్ డాక్యుమెంట్స్ యాడ్ చేసి పెట్టాలి. ఓకే. ఇట్లాంటి డాక్యుమెంట్స్ మనం అడిషనల్‌గా పెడితేనే వాళ్ళు అప్పటి వరకు శాంక్షన్ ఇస్తారు. కాబట్టి ఇట్లాంటి పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఫస్ట్ మీరు డైరెక్ట్ ఆన్‌లైన్‌లో అప్లై చేసారా? ఆన్‌లైన్ కంప్లీట్ పీఎంఈజీపీ పోర్టల్‌లో. అవును. కంప్లీట్ ప్రాసెస్ ఆన్‌లైన్‌లో అయిపోయింది మాకు. ఆఫ్‌లైన్‌లో ఒక్క ప్రాసెస్ జరగాలి. హ్మ్. ఇప్పుడు పోర్టల్‌లో మీరు అంటే అప్లై చేసేటప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ ఇచ్చారా? ఎట్లా అప్లై చేసారంటే? అవును. అక్కడ మీకు ఒక పేజ్ ఓపెన్ అయితది. హ్మ్. అక్కడ మీకు స్కోర్ అనేది పైన స్క్రోల్ అయితా ఉంటది. మీరు అప్‌డేట్ చేసే ప్రతి ఒక్క డాక్యుమెంట్‌కి మీకు పైన వస్తా ఉంటది. హ్మ్. ఆ స్కోర్ ఎంత హైయెస్ట్‌గా తీసుకపోతే అంత ప్రాబబిలిటీస్ ఉంటాయన్నట్టు మీకు లోన్ రానీకి. ఓకే. అంటే ఫస్ట్ నుంచి అంటే మీరు ఏమేమి సబ్మిట్ చేసుకుంటూ వచ్చారంటే? ఇప్పుడు ఆ యాప్‌లో. మామూలుగా ఇప్పుడు మీరిచ్చే అయితే క్యాస్ట్ గురించి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకంటే మోస్ట్‌లీ అవును. సబ్సిడీ కోసం. దాని గురించి తర్వాత మేలా, మేలా, తర్వాత దేనికోసం మీరు ఉన్న షెడ్ క్రియేట్ చేసుకోనీక దాన్ని అప్‌డేట్ చేసుకోనీకి, పెంచుకోనీక అని చెప్పేసి ఇట్లాంటి డీటెయిల్స్ అడుగుతది. హ్మ్. బేసిక్ డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనము నెక్స్ట్ డాక్యుమెంట్స్ అడుగుతది. దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ గాని ఇవి అవి. ప్రాజెక్ట్ రిపోర్ట్ మెయిన్ ఇప్పుడు రోల్ దాంట్లో. అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఏమేం డాక్యుమెంట్స్ అంటే ప్రాపర్‌గా కావాల్సింది ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ అనేవేమన్నా? మనకి ప్రాజెక్ట్ రిపోర్ట్ కంపల్సరీ కావాలి. అది లేకపోతే వర్కే నడవదు. హ్మ్. ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి. దేని గురించి మీరు ఈ ప్లాన్ మొత్తం ఏంటిది? దీన్ని ఎట్లనో అని చెప్పేసి అవును. వాళ్ళకి అర్థమయ్యేది ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి. కంపల్సరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మీకు ఏ పర్సన్ మీద అయితే ఇది ఉంటుంది డైరీ, దానికొక నేమ్ అనేది డిక్లేర్ అయితది కంపల్సరీ. హ్మ్. ఆ డిక్లరేషన్ బోర్డ్ అనేది సైన్ బోర్డ్ కంపల్సరీ ఉండాలి ఓకే. డైరీకి. ఉన్న తర్వాత సైన్ బోర్డ్ ఫోటోను ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ పక్కన పెట్టేసుకుంటే, తర్వాత మీకు అక్కడ ఆల్రెడీ క్లియర్‌గా వస్తా ఉంటాయి అప్లికేషన్స్ ఏవేమి అప్‌లోడ్ చేయాలో. హ్మ్. ఆ డీటెయిల్స్ అన్ని అప్‌లోడ్ చేసుకుంటూ పోవుడు. మీరిప్పుడు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎట్లా సబ్మిట్ ఇప్పుడు క్రూషియల్ ఇప్పుడు దీంట్లో మొత్తంలో మనకు ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్. రిపోర్ట్ మనం అవును. ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాం అన్నది అవును. క్రూషియల్ కాబట్టి. మీరు గైడెన్స్ వాళ్ళ గైడెన్స్ త్రూ ఎళ్లిర్రు ఎట్లా ఎట్లా లేదు. చేసారంటే? కంప్లీట్ ఓన్‌గా వెళ్ళినా. ఎందుకంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది నార్మల్‌గా మనం మన ఐడియాని ఆడ ప్రెజెంట్ చేయనీకి కాబట్టి, మా ఐడియా ఏంటిది? ఇప్పుడు ఇవి తీసుకోవాలనుకున్నాం. ఎన్ని లక్షలు పెట్టాలనుకున్నాం? దేంట్ల? ఒకటి ఎంత పడుతుంది మార్జిన్ అమౌంట్? దానివల్ల గవర్నమెంట్ ఎంత ఇస్తదని చెప్పేసి, దాన్ని రౌండ్ ఫిగర్ ఏసేసి ఆ అమౌంట్‌ని కలిపినామన్నట్టు. ఇప్పుడు దాంట్లోనే మీరు ఎంత అమౌంట్ మీకు లోన్ కావాలి? దేని దేనికి ఎంత అవును. ఎస్టిమేషన్ చేసిర్రు? అవును. కంప్లీట్‌గా. ఎంత దేనికేసిర్రంటే ఏం చెప్తారన్న? మీ దాంట్లో అమౌంట్‌లో? ఇప్పుడు మేము కంప్లీట్‌గా ఒక్కొక్కటి తీసుకోనీకి మాకు 1,20,000, 1,50,000 కూడా పడతది ఒక్కొక్క దానికి. అవును. కానీ మేము అక్కడ ఎయాల్సిన మార్జిన్ కంపల్సరీ 95,000, 96,000, 97,000 1,00,000 కూడా ఉండొద్దు. ఓకే. అట్లా తక్కువనే ఎయాలి. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర వాటి ధర అంతే. హ్మ్. గవర్నమెంట్ వాటికిచ్చే విలువ అంతే. కాబట్టి ఒక క్యాటిల్‌కి దానికొచ్చేసి మనం యాడ్ చేయాల్సిన మీరు అమౌంట్ వచ్చేసి షెడ్‌కి ఏం పెట్టుకోలేదా? లేదు. షెడ్ గిట్ల అంతా మా ఓన్. అంత ఇంకా వీటికి కూడా మా ఓన్ అమౌంటే లేదు చాలా ఇప్పుడు వరకు. షెడ్ అంతకుముందు మీరు ఏసి పెట్టుకుర్రా? లేదంటే లోన్ మాదే. వచ్చినాక? మేమే. అంతకుముందుకే అంతకు ముందే ఉంది.
అంత ముందుకే ఉండే 20 ఉండే అంతకు ముందు. డెవలప్ చేసుకుందామని. డెవలప్ చేసుకుందాం అని చెప్పేసి ఉన్న లోకలే తీసేసి హర్యానా రుచి తెప్పించాం. ఇప్పుడు 20 lakhs మీరు అప్లై చేసిన అన్నారు కదా. అవును. 20 lakhs మొత్తం అనిమల్స్ కి పెట్టేసి 20 lakhs అప్లై చేస్తే 19 lakhs కే వచ్చింది. ఓకే. 19 lakhs లా 1 lakh మా సెక్యూర్ డిపాజిట్. అంటే అది 18 lakhs కిందకే పోతది. అవును. 18 lakhs కిందకి 18 lakhs పెట్టిరు మొత్తం. ఇప్పుడు మనకి అంటే మనకు మెటీరియల్ అవన్నీ ఏది కాకుండా జస్ట్ అనిమల్స్ ఓన్లీ యానిమల్స్ కి వెళ్ళిపోయింది ఓకే. కంప్లీట్. ఎన్ని అనిమల్స్ పెట్టిరన్న? అప్పుడు వచ్చేసి మేము 19 తీసుకొచ్చినాం. ఉమ్. అంటే మా ఓన్ అమౌంట్ కూడా కలుపుకున్నాం కాబట్టి 19 పట్టుకొచ్చినాం. ఇప్పుడు వెబ్సైట్ లో వర్క్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే డాక్యుమెంట్ చేసారో అవన్నీ అయిపోయినాయి. దాని తర్వాత ప్రాసెస్ ఏముంటుంది? బ్యాంక్ ప్రాసెస్ ఉంటది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎంజిపి అంటే గవర్నమెంట్ వచ్చి మీకు ఇచ్చే సబ్సిడీ గురించి ఉంటది. అవును. ఇప్పుడు మీరు పిఎంజిపితో మాట్లాడి అయిపోయింది, మీకు శాంక్షన్ అయింది. ఉమ్. బట్ మీకు కావాల్సింది ఒక ట్రస్టెడ్ బ్యాంక్. అవును. బ్యాంక్ కావాలి కదా. బ్యాంక్ ఎంప్లాయ్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఈజీగా ఉంటది. మీ బ్యాంక్ ని మీరే సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో. ఈ ప్రాసెస్ లో మీది ఎట్లా నడిచింది? ఏ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నారు? మేము ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ టీజీబీ బ్యాంక్ ఉన్నాయి కదా, అవును. రీసెంట్ గా అప్డేట్ అయింది. ఉమ్. అది తీసుకున్నాం. ఆ బ్యాంక్ ఇప్పుడు తీసుకుని పోర్టల్లోనే మనం దాన్ని సబ్మిట్ చేయాలా? ఏది బ్యాంక్ ప్రాసెస్ ఆ. మీరు కంప్లీట్ గా బ్యాంక్ దగ్గరికి కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఫిజికల్ డాక్యుమెంట్స్ అంటే అన్ని పట్టుకొని దీంట్లో మీరు పోర్టల్ లో ఏదైతే సబ్మిట్ చేసిల్లో దాని సింగిల్ కాపీ ఒక్కొక్క దానికి ప్రతి కాపీ ఉంటాయి కదా, అవును. సేమ్ ఫైల్ ని తయారు చేసుకొని బ్యాంక్ కి వెళ్ళాలి. ఓకే. వెళ్ళి మీరు ఇట్లా సబ్మిట్ చేసినాం, పిఎంజిపికి మీ బ్యాంక్ ద్వారా తీసుకోవాలనుకుంటాను మేము, మాకు అక్కడ శాంక్షన్ అయిందని చెప్పాలి. ఓకే. తర్వాత వాళ్ళ బ్యాంక్ దగ్గర వాళ్ళు ఒప్పుకొని అన్నది ఉంటది వాళ్ళ దగ్గరగా. ఉమ్. వాళ్ళు కూడా మనకి ఇయనికి ముందుకు వస్తే అట్లా వస్తుంది. ఇప్పుడు చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేసేది ఎక్కడ అంటే బ్యాంక్ దగ్గర. వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేయాలి. అంటే మీరు ఎట్లా పోయారు ట్రస్ట్ వాళ్ళు మనల్ని నమ్మాలంటే? ఇప్పుడు మీరు ఇంత ఎంగేజ్ లో పోయి మీరు అవన్నీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీకు ఒప్పుకోరంటే ఇది చాలా అచీవ్ కాబట్టి, అంటే ఎట్లా వెళ్తే మనకు వాళ్ళ నుంచి ఆ ఎస్ అనే రెస్పాన్స్ వస్తా అంటే ఏం చెప్తారు? కంపల్సరీ ఇప్పుడు మనకి బ్యాంక్ దగ్గర అనేది ఓల్డ్ గా మనకి మన ట్రాన్సాక్షన్స్ ఇట్లా మనకు ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తాం. అవును. మళ్ళీ ట్రాన్సాక్షన్ మళ్ళీ ఏవి ట్రాన్సాక్షన్స్ అవి ఇవి ఉంటాయి కదా, కంపల్సరీ ట్రస్ట్ రావాల్సిందే వాళ్ళకి, తప్పదు. ఎందుకంటే మేము ఇంత పెద్ద ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి స్టార్ట్ చేయాలంటే మేము ముందు అమౌంట్ పెట్టి ఆల్రెడీ ఉంది, ఇవన్నీ ఉంది, ల్యాండ్, ఈ షెడ్, దీనికి మేము ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మేము అడిగిన దానికైనా చాలా చిన్న అమౌంట్. కాబట్టి వీటన్ని ప్రూఫ్స్ కింద మనకి ఈజీగా బ్యాంక్ ఒప్పుకోవడం జరిగింది. మీరు ఇప్పుడు ల్యాండ్ డీటెయిల్స్, ల్యాండ్ పేపర్స్ అవి ఏమైనా పెట్టారు? ఎలా లేదు, ల్యాండ్ పేపర్స్ ఇట్లా ఎందుకు వస్తాయి? పిఎంజిపి అనేది ప్యూర్ గా మన బిజినెస్ ని గ్రో చేసుకోనికి గానీ ల్యాండ్ డీటెయిల్స్ అనేది రాదు అసలు. మీరు ఏం ఇన్సూరెన్స్ అంటే ఏం బ్యాంక్ దగ్గర ఏం పెట్టలేదు, డైరెక్ట్ 20 lakhs? ఎస్, బ్యాంక్ దగ్గర ఎటువంటి డీటెయిల్స్ లేవు, కేవలం ఈ డైరీ గురించి ఉంది, ఈ బర్రెల గురించి ఉన్నది, చాలా మంది కస్టమర్ అంటే గురించి ఉంది. ఈ బ్యాంక్ దగ్గర ఒప్పుకోరు అంటా ఉంటారు. మీకు అంతా సాఫీగా జరిగిపోయిందా? ఒప్పుకోరు, కంపల్సరీ ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళు? వాళ్ళు ఒప్పుకోరు, మనం ఒప్పియాలి వాళ్ళని, తప్పదు కదా. మీరు ఎట్లా ఒప్పించారు అంటే ఆ టిప్స్ వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే అట్లా? అంటే మేము అడిగిన అమౌంట్ కైనా మా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది, డబల్ కాదు త్రిబుల్ ఉంది ఇక్కడ. ఇక్కడ త్రిబుల్ దాకా ఉన్నసరికి వాళ్ళు ఆల్రెడీ మా దగ్గర క్యాటిల్స్ ఇక్కడ మెయింటైన్ చేసే దీన్ని చూసిళ్ళు. ఫీల్డ్ మేనేజర్ ని రిక్వెస్ట్ చేసినాం, మేము పట్టుకొచ్చినాం ఇక్కడికి. ఈ షెడ్ చూపెట్టడం జరిగింది. వాళ్ళని ఒకసారి ఇదంతా చూపెట్టి వాళ్ళకి కావాల్సిన ఇంకా ఎక్సెస్ డాక్యుమెంట్స్ ఏమైనా కావాలంటే ప్రొవైడ్ చేస్తాం అని చెప్పేసి అడిగినాం. ఓకే, వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడిగిళ్ళు, ఇచ్చేసినాం. ఇన్సూరెన్స్ లాంటి అటువంటి అడిగిళ్ళు, ఇన్సూరెన్స్ ఇట్లా ఇచ్చినాం. వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ కాబట్టి ప్రతి ఒక్క వీటికి ఇన్సూరెన్స్ చేపిస్తే మనం వీటికి కట్టలేకపోయినా కూడా వాటికి ఏమైనా అయితే వాళ్ళ ఇన్సూరెన్స్ కింద క్లెయిమ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, ఆ బ్యాంక్ దగ్గర అయిపోయింది. బ్యాంక్ అప్రూవ్ చేసినాక మళ్ళీ దాని తర్వాత ప్రాసెస్ ఏముంటుంది? బ్యాంక్ అప్రూవ్ చేసిన తర్వాత మీ సబ్సిడీ ప్రాసెస్ ఉంటది. మీకు బ్యాంక్ అనేది మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. పోర్టల్ అనేది మీకు ఒకసారి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వచ్చేస్తుంది. మీరు లాగిన్ చేసుకొని మీకు బ్యాంక్ రూచ్ అప్డేట్ అయిన డాక్యుమెంట్స్ అలా మీకు ఈ పిఎంజిపి పోర్టల్ రూచ్ అప్డేట్ అయిన డాక్యుమెంట్స్ మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు స్టేటస్ ని ఎప్పుడు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ లలో మీరేమన్నా అంటే ఏ డాక్యుమెంట్ కన్నా ఇష్యూ ఫేస్ చేసిరా అంటే ఇది కంపల్సరీ మీకు తెలియదు ఏదన్నా ఉంటే అట్లాంటిది ఏదన్నా? అట్లాంటి అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ దగ్గర మేము మెయిన్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్ దగ్గరనే అయింది. ఆ ఇబ్బంది ఏంటంటే మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ లో గవర్నమెంట్ ఎట్లా మనం చెక్ చేసుకోవాలనుకుంటాం మనకు తెలియదు కదా డీటెయిల్స్. మనము ప్రొజెక్ట్ చేసేవే వాళ్ళ అండర్స్టాండింగ్ వే ఒక తీరు ఉండాలంటే కష్టం. కాబట్టి ఒక 2-3 సార్లు చేయడం జరిగింది ప్రాజెక్ట్ రిపోర్ట్. దానివల్ల రిజెక్షన్ ఏం జరగలేదు, కానీ మేమే మళ్ళీ మొత్తం ముందు ఎంక్వైరీ చేసుకొని చేయడం జరిగింది. దానివల్ల సేఫ్ అయిపోయింది. ఇప్పుడు మీకు సబ్సిడీ పర్సెంటేజ్ ఎంత వచ్చిందన్న? సబ్సిడీ పర్సెంటేజ్ అనేది చెప్పలేము, ఎందుకంటే రూరల్ అర్బన్ బట్టి ఉంటది. కానీ మీకు ఇది అర్బన్ ఏరియా తక్కువనే ఉంటది, దానికి రూరల్ కానీ తక్కువ ఉంటది. అయిపోయింది. ఇది ఒక ఫీమేల్ అయితే ఒక పర్సెంటేజ్, ఎస్టీ కాస్ట్ వీటి మీద ఒక పర్సెంటేజ్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. కాకపోతే
మనకి పర్సెంటేజ్ అనేది ఇంకొకసారి ఎట్లా పెరుగుతుందంటే మనం కట్టే అమౌంట్ బట్టి. మనకి లోన్ శాంక్షన్ కాగానే మనం ఈఎంఐస్ కట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఫస్ట్ 1 మంత్ స్కిప్ అయితది. సెకండ్ మంత్ నుంచి అమౌంట్ కట్టుకుంటూ వెళ్ళాలి కంపల్సరీ. సెకండ్ మంత్ నుంచి మనం కట్టే మన ట్రాక్ రికార్డ్ చూస్తారు. ఆ ట్రాక్ రికార్డ్ మంచిగా ఉన్నదనుకోండి, మీకు కంపల్సరీ ఆ సబ్సిడీ అమౌంట్ అనేది ఎక్కువ రానికి చూసుకుంటారు. అది చేసేది ఎవరంటే బ్యాంక్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీది ఈ ప్రాసెస్ అంతా ఆన్‌లైన్‌లో అయిపోయింది. మీరు బ్యాంక్ దగ్గరికెళ్ళిర్రు తప్పించి మిగతా ఎవరి ఎక్కడ దగ్గరికెళ్ళలేదు. వెళ్ళలేదు. ఓకే. డైరెక్ట్ బ్యాంక్ దగ్గరికెళ్ళి మిగతా అవును. ఇప్పుడు బ్యాంక్‌లో ప్రాసెస్ అయిపోయింది. ప్రాసెస్ అయిపోయింది. దాని తర్వాత మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు? అంటే ఆ అమౌంట్ బ్యాంక్‌లో పడడం గాని ఇదంతా ప్రాసెస్ ఎట్లా జరిగింది? బ్యాంక్‌లో పడేదైతే మేము బ్యాంక్ మేనేజర్‌తో ఇక అంత పెద్ద అమౌంట్ కాబట్టి బ్యాంక్ మేనేజర్‌తో కాంటాక్ట్ కావాల్సింది అవును. కంపల్సరీ. ఎళ్లి ఇక్కడ డీటెయిల్స్ ఇవన్నీ చెప్పేసిన తర్వాత వాళ్ళకి లోన్ శాంక్షన్ అయిందన్నారు కదా మీరని చెప్పేసి అన్నారు. ఇవి తీసుకోవాలనుకుంటే ఎట్లా? ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారు సజెషన్స్ వాళ్ళతో పర్సనల్‌గా కొంచెం మూవ్ అని. తర్వాత ఇవన్నీ ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళతో ఒకసారి బ్యాంక్ మేనేజర్ వెరిఫై చేసుడు వాళ్ళని. హ్మ్. చేసిన తర్వాత కరెక్ట్ అమౌంట్ అనేది ఏ టైంకి కావాలంటే ఆ టైంకి వాళ్ళు కొంచెం పర్సనల్‌గా హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయింది అమౌంట్ మంచిగా. లేదు ఇప్పుడు మీరు యానిమల్స్‌కి పెట్టిర్రు కదా అన్న. హ్మ్. ఇప్పుడు యానిమల్ మీరు వెళ్లి పర్చేజ్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ ఎట్లుండేది? ప్రాసెస్ అనేది అంటే డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళేవి? మీతోని ఇంకెవరైనా డైరెక్ట్ వచ్చేవాళ్ళా? బ్యాంక్ నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యేది అమౌంట్ అక్కడికి. ఓకే. బ్యాంక్ నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యేది వాళ్ళ అకౌంట్‌కి. మనం ఎవరికైతే తీసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ దగ్గరికెళ్ళేసి అక్కడ అక్కడ మనము మీ బ్యాంకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారా అన్న? రారు. ఓకే. మీరు ఇంకెవరెళ్లారు? మేమే ఎళ్ళాలి. ఓకే. మేమెళ్ళిన తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత ఇవి తీసుకున్న తర్వాత వాటికి సమ్ రిసిప్ట్ అనేది ఇయ్యడం జరుగుతుంది. హ్మ్. ఆ రిసిప్ట్‌ని మళ్ళీ వెటర్నరీ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఎవరు రాలేదా? వస్తారు. కంపల్సరీ వచ్చి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినామని చెప్పగానే డైరెక్ట్‌గా వచ్చి వెరిఫై చేయడం జరుగుతది. ఓకే. అది తీసుకొచ్చిన అంతకుముందు ఎన్నుండే ఇప్పుడొచ్చింది కొత్తదా కాదా వాళ్ళు అట్లా చెక్ చేసుకుంటారు. హ్మ్. చెక్ చేసి దానికి ట్యాగ్ ఏసి ఇన్సూరెన్స్ చేసుకొని ఎళ్ళిపోతారు. ఇప్పుడు అలా. మీరు ఇది ఇప్పుడు ఏదైనా యానిమల్ తీసుకున్నప్పుడు మీకు నచ్చిన దగ్గర తీసుకోవచ్చా? వాళ్ళేదైనా ఇక్కడనే తీసుకోవాలని రిస్ట్రిక్షన్ మనకు ఉంటదా? నచ్చిన దగ్గర తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఒక్కదానికొచ్చేసి వాళ్ళు 95,000 అనుకుంటే 95 ఇస్తారు ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం. ఓకే. అంతే ఇస్తారు ఒకదానికి. మీకు అప్పుడు ఎంత పడ్డది? మీరు ఎంత పెట్టుకుర్రు అంటే? మాకు ఒకదానికి 95 అఫీషియల్‌గా పెట్టినాం అక్కడ రిక్వెస్ట్. ఆ! ఒక్కొక్కటి 1,50,000 పైనే ఉన్నాయి. మీరు తెచ్చుకున్న యానిమల్. అన్నిటికి. హ్మ్. వాళ్ళు 90 ఇచ్చిల్లనుకో మిగతా పై అమౌంట్ అంతా మేము కలుపుకోవడం జరిగింది. మీరు అంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుర్రు? ఏ బ్రీడ్ అంటే ఏం చెప్తారా? మేమైతే ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రీడ్ ఉంటది. ఇప్పుడు డిఫరెంట్‌గా మేము. హ్మ్. ఇప్పుడు బ్రీడ్ అనేది మారడం జరిగింది. చాలా బ్రీడ్‌లో ఒకటే బ్రీడ్ లేవు ఈడ. అవును. డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి. ఇగ అది మేము మారవడం జరిగింది. ఇగ పాల బట్టి, దాన్ని బట్టి, దీన్ని బట్టి. మీరు తెచ్చుకున్నప్పుడు. మేము తెచ్చుకున్నప్పుడైతే మోస్ట్‌లీ హర్యానా నుంచి హైదరాబాద్‌కొచ్చే బర్రెలుంటాయి. హ్మ్. అక్కడ రుచి మేము చూసి తెచ్చుకున్నాం కొన్ని. ఓకే. అక్కడి నుంచి మీరు చూసి తెచ్చుకుర్రు. తర్వాత ఇంకా డిఫరెంట్ ప్లేస్‌కి అప్రోచ్ అయినాం. ఒకటే ప్లేస్ నుంచి అయితే తెచ్చుకోలేండి. హ్మ్. హ్మ్. 20 ఇప్పుడు 19 ఒకటేసారి తెచ్చుకుర్రా? 19 వచ్చినాయా? 18 వచ్చినాయా? 18 వచ్చినాయి 18. ఎగ్జాక్ట్‌గా. 18 18 ఒకటేసారి వచ్చినాయి. తెచ్చుకుర్రా? హ్మ్. ఒకటేసారి 18 అంటే తెచ్చుకుర్రు. వచ్చినాయి. 4 వచ్చాయి. అంటే జస్ట్ 1 మంత్‌లోనే అంతే. వచ్చేసినాయి. ఆ గ్యాప్‌లో ఆ గ్యాప్‌లో అమౌంట్ మొత్తం వచ్చేసినాయి. వాళ్ళకెళ్ళిపోయినాయా? వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే వెటర్నరీ డాక్టర్ వచ్చి మీకు చెకింగ్ అని, హ్మ్. ఇన్స్యూరెన్స్ అన్నారు కదా! దాని గురించి ఏదన్నా? వెటర్నరీ డాక్టర్ అనేది బ్యాంక్ తరపున వస్తాడు. దానికి సంబంధించిన ఫీజెస్ మనమే పే చేసుకోవాలి. ఓకే. ఆ ఇన్సూరెన్స్‌కి ఎంత అయితదో వాటికి కట్టాల్సినవి కూడా ఎన్ని మనమే ఇయర్స్ ఇన్స్యూరెన్స్ అన్న? మేము 5 ఇయర్స్ తీసుకున్నాం. ఎంత పట్టింది? 5 ఇయర్స్‌కొచ్చేసి ఒక్కొక్క దానికి ఎంత చేంజ్ పడేది ఐడియా లేదు నాకు ఎగ్జాక్ట్‌గా. హ్మ్. హ్మ్. ఓకే. ఇన్స్యూరెన్స్ కూడా మీరే కట్టుకుర్రు. మేమే కట్టుకున్నాం. అది లోన్‌లో ఇంక్లూడ్ లేదు. లేదు మేమే కట్టుకున్నాం. ప్రతిదానికి ఇన్స్యూరెన్స్ కట్టుకొని ఇన్సూరెన్స్ గిట్ల మేమే కట్టుకున్నాం. చెకింగ్ అది బ్యాంక్ వాళ్ళు ఎట్లా నమ్మించాలని అడిగారు కదా! హ్మ్. ఇట్లాంటివి. ఓకే. ఇట్లాంటియన్నీ మీరే అంటే ఎక్స్‌ట్రా మేము పెట్టుకొని పెట్టుకుంటే నమ్ముతారు. ఇంకా దీని తర్వాత ప్రాసెస్ ఎట్లుండేది? అంటే లోన్ వచ్చేసింది మీకు. వచ్చేసింది. దాని తర్వాత మీకు ఈఎంఐ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 3 మంత్స్ అయింది. 3 మంత్స్ హ్మ్. తర్వాత స్టార్ట్ స్టార్ట్. అయింది. మీకు ఆ 3 మంత్స్ ఎందుకు స్కిప్ అయిందంటే మేము తీసుకున్న దాంట్లో 1 మంత్ ఏమో గ్యాప్ వచ్చింది కాబట్టి థర్డ్ మంత్ నుంచి. లేదనుకో సెకండ్ మంత్ నుంచే స్టార్ట్ కావాల్సింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఎంత అయితుందన్న? ఇంట్రెస్ట్ అంటే మీకు దీనికి ఇప్పుడు ఈఎంఐ ఎంత కడుతుర్రు? మీకు ఇంట్రెస్ట్ ఎంత అయితది అప్రాక్స్‌గా? ఇప్పుడు మీకు మేము 18 వచ్చినాయి కదా! అవును 18 వచ్చినాయి. అంటే వాళ్ళ ప్రకారం 19 అన్నట్టు. హ్మ్. మనకి మేము కట్టే అమౌంట్ వచ్చేసి ఈఎంఐ 35,000 ఉంది మంత్లీ. 35 35,000 పే 10 చేస్తాను. అంటే ఎన్ని ఇయర్స్ వరకు? 10 ఇయర్స్. 84 మంత్స్ పెట్టుకున్నాం. 84 84 మంత్స్ మంత్స్. పెట్టుకున్నాం. హ్మ్. ఇప్పుడు ఇంత పెద్ద అమౌంట్‌కి ఇప్పుడు పీఎంఈజీపీ అంటే సబ్సిడీ కింద కాబట్టి హ్మ్. ఇంట్రెస్ట్ కొంచెం తక్కువ ఉంటది అంటారుగా. బ్యాంక్ బట్టి ఉంటదా? దాని గురించి ఏం చెప్తారు? లేదు ఇంట్రెస్ట్ మనకు తగ్గాలన్నా, సబ్సిడీ పెరగాలన్నా దానికి బ్యాంక్ కోఆపరేట్ చేయాలి కంపల్సరీ. హ్మ్. వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరుంటారు అని హ్మ్. చెప్పలేను. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇంత చాలా మంది పీఎంఈజీపీ లోన్ అంటే చాలా కష్టము. బ్యాంకోళ్ళు ఒప్పుకోరు. హ్మ్. అదంతా అంటారు. మీరేమో చాలా సింపుల్‌గా ఎళ్లి మొత్తం ఆన్‌లైన్‌లోనే కంప్లీట్ అయింది అంటారు. హ్మ్. మీకంత స్ట్రగుల్ కాలేదా అంటే అండి? పీఎంజీ స్ట్రగుల్ కాలేదు కాదు. మేము ఆన్‌లైన్‌లో స్ట్రగుల్ అయ్యాయినాం. బయట కాలేదు. ఓకే. ఆన్‌లైన్‌లో మనం అప్రోచ్ గానీకి స్ట్రగుల్ కావాల్సిందయినాం.
ప్రతి ఒక్క దాని గురించి మనం ముందే ఎంక్వైరీ చేసుకున్నాం. వాళ్ళ దగ్గర పోయినాక ఈ డాక్యుమెంట్ తెమ్మంటే పట్టుకపోలేదు. హ్మ్. ముందే ఆల్టర్‌నేట్‌గా 4 డాక్యుమెంట్లు పట్టుకపోయినా. ఓకే. అక్కడ మాకు ఈజీగా అయింది. మీకు ఎంత టైం పట్టిందన్న ఇది మొత్తానికి? మాకు ఆన్‌లైన్ ప్రాసెస్ వచ్చేసి 3 రోజులు అయిపోయింది. పీఎం పోర్టల్‌లో. పోర్టల్ ప్రాసెస్ 3 రోజులు, 4 రోజులు, 1 వీక్ ఈ టైంలో ఇప్పుడు అవన్నీ అయిపోయింది. డాక్యుమెంట్స్ మనకు మీకు సింపుల్ గానే వచ్చినాయా? మాకు సింపుల్‌గా అంటే అది అంటే మీ అవైలబిలిటీ ఉన్న డాక్యుమెంట్సే కదా? ఏమన్నా దేనికన్నా ఇష్యూ వచ్చిందా? చాలా డాక్యుమెంట్స్ మనం బయట నుంచి చేపించుకోవాల్సింది తప్పదు కంపల్సరీ. మనకి రావాల్సిన డాక్యుమెంట్సే ఉంటాయి. హ్మ్. ఇప్పుడు వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళ పేర్లు కూడా తెలవదు నాకు ఇప్పుడు దాకా. ఓకే. హ్మ్. అంటే అవన్నీ మీకు సేకరించడానికి మీ దగ్గర రావడానికి కంపల్సరీ. మీరు ఏమైనా ఇష్యూ ఫేస్ హ్మ్. చేసిరా? సింపుల్‌గా వచ్చిందా అంటే దాని గురించి ఏమన్నా? ఫేస్ చేసినాం. ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడ డైరీ రుచి పాలు బయట అమ్ముకునే దానికి వేరే డైరీలకు అమ్ముకోనికి చాలా తేడా ఉంటది. ఆ! ఇప్పుడు విజయ్ డైరీ లాంటి ఇట్లాంటి డైరీలు ఉన్నాయి కదా! ఇక్కడ రుచి మనం ఒక సెక్యూర్డ్ దగ్గరికి ఆ పాలు తీసుకుపోవాలని చెప్పి ఒక నోట్ ఉంటది అవును. కంపల్సరీ. దాని గురించి మేము కొన్ని రోజులు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ ఇట్లా తీసుకోనికి కంపల్సరీ తక్కువ రేట్‌కి పాలు ఆ గవర్నమెంట్ వాళ్ళకి అమ్మడం జరుగుతుంది కంపల్సరీ. ఇప్పటికి కూడానా? ఇప్పటికి లేదు. ఎప్పటి వరకు అమ్మిరన్న అట్లా? ఎప్పటివరకంటే 6 మంత్స్ అట్లా దాటింది. 6 మంత్స్ దాటింది అమ్మినాం మేము. 6 ఓకే. మంత్స్ దాటేంత అది వరకు అమ్మినాం. అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో ఇంక్లూడా? లేదంటే లేదు లేదు. మేము బయట ఎందుకంటే బ్యాంకోళ్ళకి మనకి రెగ్యులర్ ఫిక్స్డ్ ఇన్‌కమ్ అనేది కంపల్సరీ కావాలి బ్యాంకోళ్ళకి. అవును. లేదనుకో ఇయ్యరు. అక్కడ నుంచి వచ్చేది ఏమైతదంటే గవర్నమెంట్ కాబట్టి ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఉంటదని చెప్పి వాళ్ళ ట్రస్ట్ కోసం అది. ఇప్పుడు మీ ఫార్మ్ ఎట్లా రన్ అయితుందన్న? ఓకే. హ్మ్. ఇప్పుడు ఈ ప్రస్తుతానికైతే ఓకే. ప్రస్తుతానికి ఓకే. ఓకే. ఇప్పుడు ఇంకా సబ్సిడీ పడ్డదా? దాని గురించి ఎప్పుడు పడతది అదొకటి చిన్నది? మేము రీసెంట్‌గా క్లెయిమ్ రిక్వెస్ట్ పెట్టినాం వాళ్ళకి. 2 ఇయర్స్ తర్వాత. 2 ఇయర్స్ తర్వాత. అంటే మేము ముందే చేయాల్సింది గానీ బ్యాంక్ వల్ల లేట్ అయింది ఇది. హ్మ్. బ్యాంక్ వాళ్ళు మీకు ఎంత త్వరగా క్లెయిమ్ పెడితే అంత అయితది. ఆ విషయం వాళ్ళు చెప్పరు మనకి. హ్మ్. మేమే క్లెయిమ్ పెట్టాలని చెప్పారు. టైం ఇప్పుడు తీసుకుంటాం. సబ్సిడీ ఒకవేళ 3.5 అనుకుందామన్న. ఓకే. ఇప్పుడు 18 మనం తీసుకున్నాం. ఇప్పుడు 3.5 డైరెక్ట్ దీంట్లోకెళ్ళి అది అమౌంట్ మీరు కట్టేది కట్ అయిపోతదా? ఆ ప్రాసెస్ ఎట్లుంటదంటే? మీ లోన్ అమౌంట్‌లోకెళ్ళి ఆ అమౌంట్ అనేది ఇప్పటిదాకా మీరు కట్టిన అమౌంట్ క్లియర్ అయ్యి ఉండే మిగిలిన అమౌంట్ ఉంటది కదా! హ్మ్. ఓకే. ఆ అమౌంట్‌లోకెళ్ళి 3.5 అని మీరన్న మార్జిన్ అమౌంట్ అనేది కట్ అయితది. ఓకే. కట్ అయిన తర్వాత మిగతా అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ అయితది. ఈఎంఐ అనేది సేమ్ ఉంటది మీకు మళ్ళీ. దానికి కూడా ఇంట్రెస్ట్ ఈఎంఐ సేమ్ ఉంటది. ఇంట్రెస్ట్ అంటే మీరు కట్టాల్సిన ఈఎంఐ ఉంటది. సేమ్ ఉంటది. ఇప్పుడు ఈ అంటే ఫాస్ట్‌గా 3.5 క్లోజ్ అయితే అయితది. ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కదా? ఉంటది. దానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటది. లాస్ట్ వరకు ఉంటదా? లాస్ట్ వరకు అంటే ఇప్పుడు ఇది కట్ అయ్యేంత వరకు ఇంట్రెస్ట్ కట్టిల్లు కదా! దీనికి కూడా మీరు. అవును. కట్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ కట్టలేదు. కట్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ లేదు. దీనికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ లేదు. ఈ అమౌంట్ ఇక మనకు లేదు లేదు. డైరెక్ట్ మీరు పే చేసినట్టు బ్యాంక్‌కి క్రెడిట్ అయిపోతాయి అన్నట్టు. హ్మ్. ఇప్పుడు మిగతా ఏదైతే ఉందో దాన్ని ఇంకా దాని కంప్లీట్ గురించి మనం చేయాలి. పే చేసుకుంటూ పోవాలి. రైట్. ఇంకా దీని మొత్తం ప్రాసెస్‌లో మీకు అంత సాఫీగా జరిగిందా? మీరొక్కరే ఎళ్లిరా అన్నారు కదా! అన్న. హ్మ్. ఇప్పుడు కొత్తగా మీరు అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ జరగాలంటే అంత సాఫీగా జరిగిపోతదా? ఇప్పుడు చిన్న చిన్న రూల్స్ అనేది తీసేయడం జరిగింది చాలా వరకు. ఇట్లా సైన్ బోర్డ్ రిక్వెస్ట్‌మెంట్ అవి ఇవి అనేది ఫీల్డ్ మీదకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా రూల్స్ మార్చిల్లు. కాబట్టి ఇప్పుడు ఈజీ అనుకుంటాను నేను. బట్ నాకు తెలీదు. రైట్. థాంక్స్ అన్న. చాలా ఓకే. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నా. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయి. సో, ఇప్పటివరకు మీకు వీడియో వచ్చుంటే మీకు ఖచ్చితంగా వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించే ఉంటది. ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. జై హింద్.